హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అది మార్నింగ్ లేచిన కాడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసే పనిలోనే ఉండాలి. ఈ ఆడవాళ్ళకి బాధలు తప్పవు కదండి. మా అమ్మాయికి ఏమో ఇడ్లీ కావాలి, మా బాబుకి ఏమో దోశ కావాలి, మా వారికి రోజు దోశే కావాలి. నాకు ఏదైనా పర్వాలేదు, మార్నింగ్ లేవగానే టిఫిన్ అనేది స్టార్ట్ చేయాలి. నైట్ అయ్యేటప్పటికి డిన్నర్తో ముగిసిద్ది ఈరోజు అనేది. ఇడ్లీ పిండిలో రవ్వ కలిపేస్తుంటే అది పులిసిపోతుంది. అందుకని రవ్వ మార్నింగే కడిగి అప్పటికప్పుడు కలిపి ఇడ్లీ అనేది వేస్తాను. మా అమ్మాయికి పులిసిందంటే బాలేదు అని ఇదొక వంక పెట్టి తినడం మానేస్తుంది. అందుకని అప్పటికప్పుడు కలిపి ఇడ్లీ కలిపి పెడుతున్నాను అన్నమాట. ఏం చేస్తామండి, ఇదివరకు రోజుల్లో పిల్లలు ఏది పెట్టినా తినేవాళ్ళు. ఇప్పుడు ఏ వంక దొరికిద్దా మానేద్దామని చూస్తారు. అందులో మా అమ్మాయి కూడా ఒకటి. అన్నట్టు చెప్పలేదు, మా అమ్మాయి పెద్ద గయ్యాలి. ఏది దొరికిద్దా, మమ్మీ చట్నీ చేయలేదు, మమ్మీ నిన్నటి చట్నీయే పెట్టింది, నాకు ఈరోజు చట్నీ బాగలేదు అని అంటుంది. అదే నచ్చింది అనుకో, రోజు తినే 2 ఇడ్లీ కన్నా ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా తింటుంది, అంతే. సాల్ట్ కూడా ఇడ్లీ పిండి మొత్తంలో కలపకుండా తీసిన దాని వరకే కలుపుకొని ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు మార్నింగ్ అప్పటికప్పుడు కలుపుకొని వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీరే ఆశ్చర్యపోతారు, అంత ఫ్రెష్గా ఉంటుంది. హోటల్స్లో వాళ్ళు కూడా ఇడ్లీ పిండి కూడా అప్పటికప్పుడే కలిపి అలా వేస్తారంట. నేను కూడా ఏదో హోటల్లో చూశాను అప్పుడు కలుపుతుంటే. అప్పటి నుంచి నేను డైలీ ఇలాగే చేస్తాను. కొంతమంది నైట్ పూట ఇడ్లీ రవ్వ కలిపేసి పెట్టుకుంటారు. ఇది మళ్ళీ వచ్చేది ఎండాకాలం కదండి, ఉత్తినే పులిసిపోద్ది పిండి ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ. అందుకే 2 డేస్కి సరిపడానే ఆడతాను. అది అయిపోయాక నెక్స్ట్ డేకి ఆడతాను అన్నమాట. ఇంకేంటండి విజయవాడలో విశేషాలు. మా విజయవాడలకి మాటలు ఎక్కువ అని అంటారు, కానీ కాదండి. మా విజయవాడలకి పని ఎక్కువ. ఎందుకంటే మా విజయవాడలో అందరూ ఒక్కొక్క ఇంట్లో 2, 3, 4 కూరలు వండుకుంటారు. ఎందుకంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు వండుకుంటారు. మా విజయవాడలం కదా, 2, 3 కూరలు లేనిదే ముద్ద దిగదు. ఏం చెప్తాం మా బాధలో. లెగ్సిన కాడి నుంచి వండే పని. ఆ పొయ్యి కూడా మమ్మల్ని చూసి తిట్టుకుంటుంది తెలుసా. చూడండి ఎలా తిట్టిద్దో నా ఇంక చూసి, ఎప్పుడు చూడు వండుతూనే ఉంటావా నా మీద పడి అనేది. ఇంకేంటండి విశేషాలు. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను. ఇది అరుస్తూ ఉంటే మా అమ్మాయి వచ్చి ఇడ్లీ అయిందా అని అంటుంది అన్నమాట. అది అయ్యేదాకా ఒక ఆరాటం, అది ప్లేట్లోకి వెళ్ళేదాకా ఒక ఆరాటం, అది వెళ్ళాకేమో బాగాలేదని మళ్ళీ నా మీదకి విసిరేసిద్ది ఇడ్లీ. నా బాధలు ఎవరికి చెప్తాలేండి. ఇందులోనే మళ్ళీ చట్నీ తయారు చేయాలి, అదొక బాధ. చట్నీ చేశాక మళ్ళీ సాయంత్రానికి మిగలాలి ఆ చట్నీ మా అమ్మాయికి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి. అందుకని చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. దానిలోనే కరివేపాకు వేసేసి వేపుతాను, ఎందుకంటే మా అమ్మాయి కరివేపాకు తాలింపులో కనబడితే తీసేసిద్ది. అందుకని అన్నట్టు, ఏంటి మీరు ప్రతిదీ మీ అమ్మాయి గురించి చెప్తున్నారని అంటారేమో, ఎందుకంటే మా అమ్మాయికే నోరు, మా బాబుకి ఇంకా మాటలు రాలేదు, వాడు ఇంకా చిన్నవాడే. అందుకని వాళ్ళ డాడీకి కూడా భయపడను నేను, మా అమ్మాయికి భయపడినట్టు. ఏం చేస్తాం, తప్పదు కదా. ప్రతిదీ వాళ్ళ డాడీకి చెప్పి నన్ను ఎప్పుడు తిట్టిద్దామా అని రెడీగా ఉంటుంది మా అమ్మాయి. ఈలోపే ఖాళీగా ఉండడం ఎందుకు అని పూరీ కూర అనేది తయారు చేస్తున్నాను. దీన్ని బొంబాయి చట్నీ అంటారు. మా వారు బొంబాయి చట్నీ లేనిదే అట్లు తినరు. చట్నీయే, బొంబాయి చట్నీయే. దానికోసం ఉల్లిపాయ, అల్లం, టమాటా, పచ్చిమిరపకాయ తీసుకున్న అన్నీ ఒక్కొక్కటే కట్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టుకుంటే అయిపోయాక బొంబాయి చట్నీ కూడా వండేసాను అనుకో, నాకు టిఫిన్ కూడా అనేది అయిపోతుంది. ఇంకేంటండి కబుర్లు అని అంటారేమో. మీకు కబుర్లు చెప్పడానికి నాకు అసలు ఖాళీయే దొరకదండి.
ఏం చేస్తాను, తప్పదు కదా. నా నేను కనుక మాట్లాడేది ఉందంటే అది మీ ఒక్కరితోనే కదా. ఈ బొంబాయి చట్నీకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారంట, మీకు తెలుసా? నాకైతే తెలీదు. అసలు నేను పెళ్ళైన కాడి నుంచి బొంబాయి చట్నీ వండాలంటే అసలు నాకు వచ్చేదే కాదు. కానీ నేను కూడా వీడియోస్లో చూసి అలా నేర్చుకున్నాను అనమాట. ఈలోపు వేరుశనగుళ్ళు నన్ను తీ లేదా నేను మాడిపోతాను అని అంటున్నాయి. సరేలే అని అవి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత నన్ను వేయి అంటే పచ్చిమిరపకాయలు. సరేలే అని ఈలోపు ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు అనేది వేయాలి. కానీ ఈలోపే మా బాబు లెగుస్తాడు. మమ్మీ మమ్మీ అని అరుచుకుంటూ వచ్చేస్తాడు. ఈలోపు వాడిని కొంచెంసేపు జొజ్జపెట్టాలి, కొద్దిసేపు ఎత్తుకోవాలి, వాడికి కనపడాలి. లేదనుకో ఏడుస్తూ ఉంటాడు మమ్మీ మమ్మీ అని. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేస్తుంటే మా అమ్మాయి వచ్చి నాకు పాలు కలుపు అని అంటది. ఎక్కడ పొయ్యి ఖాళీ అవ్వాలి కదండి. ఇటుపక్క ఇడ్లీ, ఇటుపక్కేమో బొంబాయి చట్నీ చేయాలి, లోపు మళ్ళీ చట్నీ చేయాలి. మా అమ్మాయికి ఏమో స్కూల్కి టైం అయిపోతుంది. ఈలోపు మా అమ్మాయిని రెడీ చేయాలి. ఎన్నని చేస్తామండి. నాకు దేవుడు 2 చేతులే ఇచ్చాడు, కానీ 4 చేతులు ఇస్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనుకుంటాను అనమాట. పచ్చిమిర్చి వేసిన అన్నట్టు నేను మీకు చెప్పలేదండో. ఇప్పుడే మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను ఇప్పుడే ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలంటే నాకు మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా అవసరం. గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను చేస్తాను సాధ్యమైనంత వరకు. ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి, తప్పకుండా పెడతాను. మీ సపోర్ట్ అనేది నాకు ఎంత అవసరం. నేను మీ విజయవాడ అమ్మాయినని మర్చిపోకండి, మీ ఇంట్లో మనిషిని అసలుకే మర్చిపోకండి. ఎందుకంటే మీ అమ్మాయి ఎలాగో మీ ఇంట్లో నేను అంతే అనుకోండి. ఈలోపే పూరీ కూరకి యువతలు ఆనియన్స్ కట్ చేసుకుంటా ఉన్నాను. అనుకుంటారండి యూట్యూబ్లో ఛానల్ పెట్టుకుంటున్నారు, వీళ్ళకి డబ్బులు వస్తాయేమో అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళు దానికి రీచ్ అవ్వడానికి చాలా కష్టపడాలండి. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఆ బాధ అనేది తెలుస్తుంది. కానండి కష్టపడ్డామనుకో తప్పకుండా ఫలితం ఉండిద్దండి. కష్టపడి మన కంటెంట్ మన పట్టుదల వదిలేయకుండా దాన్ని కనుక చేసామంటే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, అందుకే నేను చేస్తున్నాను. తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. నేనైతే గివ్ అప్ ఇవ్వనండి, ఎంత కష్టమైనా కానీ చేసుకుంటాను. ఎందుకంటే నాకు మా వారి సపోర్ట్ ఉంది, అలాగే మా పిల్లల సపోర్ట్ కూడా ఉంది. మీ సపోర్ట్ కూడా కావాలని నేను ఇంకా అడుగుతున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా 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 మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తానండి తప్పకుండా. అన్నట్టు సంక్రాంతి మూవీ చూసారా అండి? నేను చూశానండి. సంక్రాంతికి వెళ్ళినప్పుడు మా అత్తగారు వారి ఊరిలో. బాగుంది కదండి. చాన్నాళ్ళ తర్వాత వెంకటేష్ గారు చాలా మంచి సినిమా తీశారు. నేను మా ఊర్లో మా పెళ్ళైన కాడి నుంచి ఇదేనండి, మా అత్తగారు మాతో పాటు వచ్చి సినిమా చూడడం. ఆవిడ మా అత్తగారు మా మరిది గారు మేము వెళ్ళి చూసాము సినిమా అనేది. చాలా బాగుందండి. చక్కగా ఫ్యామిలీ అనేది వెళ్ళి ఎంటర్టైన్గా చూడవచ్చు. చాలా బాగుంటుంది సినిమా అనేది. ఎప్పుడు చూడు ఏదో ఒక సోది చెప్తావేంటే, నీకు పని ఏం లేదా అని అనుకుంటున్నారేమో. ఏదో ఒకటి మీతో మాట్లాడడమే కదండి నా పని. నాకున్న ఇదంతా మీకు చెప్పుకోవడమే కదండి. ఈలోపే చట్నీ చేయాలి, ఈలోపే ఇంకో కూర వండాలి, ఈలోపే లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఎందుకంటే మా వారికి టైం అయిపోద్ది కాబట్టి తప్పదు కదండి. మేము విజయవాడలో కదండి, మేము బయట నుంచి తెచ్చుకొని తినమండి. అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాల్సి వస్తుంది. కానీ బయట తినకూడదు అంటున్నారు కదండి, ప్లాస్టిక్ అవన్నీ వాడతారు కదా, అవన్నీ తింటే క్యాన్సర్ వస్తుందంట. మా వారు ఇంకా భయస్తులు, అసలుకే తినరు వాళ్ళు బయటివి.
అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్. చట్నీలో ఇలా ఉల్లిపాయలు వేసుకున్నారనుకో ఒక్క పాయి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ అనేది వాడండి, మంచిది. వెల్లుల్లిపాయ ప్రతి కూరలో ప్రతి చట్నీలో కనుక వేసుకున్నారనుకో చాలా మంచిది హెల్త్కి. నేను ఉల్లిపాయ అనేది కంపల్సరీగా డైలీ చట్నీలో వేస్తానండి. వేరుశనగ గుళ్ళకున్న పొట్టు అనేది నేను తీయనండి, దానివల్ల కూడా హెల్త్కి మంచిదంట. మా వారు తీయకూడదని అంటారు. కొద్దిగా చింతపండు వేస్తాను, ఎక్కువ వేస్తే మా వారు తినరు. ఈ చింతపండు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకోకండి, బాగా పులుపు ఎక్కువ అయిపోద్ది. ఇందులో నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి వేయలేదండి. మీ దగ్గర కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోండి. అండ్ ఫైన్గా పేస్ట్ అనేది చేసేసాను. ఇందులో ముందుగానే తాలింపుకి వేపేసి పెట్టానండి. కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది తాలింపు వేసుకోరు, మేము వేసుకుంటామండి. ప్రతి చట్నీలో తాలింపు అనేది కంపల్సరీ. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అయిపోయింది కదండి. మా పాపకు ముందు బ్రష్ చేసి వచ్చేసింది. ముందు ఆమెకు టిఫిన్ ఇచ్చేయాలి. టిఫిన్ ఇస్తే కానీ రెడీ అవ్వదు. ఇడ్లీ వేసి ఇచ్చాక అప్పుడు చట్నీ తినేసేసి బాగుందా లేదా, లేకపోతే ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది అని చెప్పి రివ్యూస్ ఇస్తుంది. ఈలోపు మనం బొంబాయి చట్నీకి కళాయి అనేది పెట్టేసుకున్నాము. కళాయి కనుక హీట్ అయిందనుకోండి, అప్పుడు బొంబాయి చట్నీకి ఆనియన్స్, ఇందాక మనం కోసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం టమాటాలు కూడా ఒక్క టమాటా అండి, కొంచెం పుల్లగా బాగుంటుందని వేసుకోవడమే. అది కూడా వేసుకొని వేగనిచ్చామనుకోండి, బాగా వేగిపోకూడదు, కచ్చబచ్చగా వేగాలి. ఎందుకంటే ఇది బొంబాయి చట్నీ కదా, బాగుంటుంది. అలా వేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. డైలీ డే ఆఫ్టర్ డే అనేది బొంబాయి చట్నీ మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుందండి. చట్నీ ఉన్నా లేకపోయినా ఈ బొంబాయి చట్నీ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మా వారికి చట్నీ అలవాటు అయిపోయింది బాగా. నా దగ్గర మెంతులు అయిపోయినాయండి, నేను చూసుకోలేదు. లేదంటే కొద్దిగా 4 మెంతులు కూడా వేస్తాను, చాలా బాగుంటుంది మెంతులు వేసుకున్నా కానీ. మెంతుల పొడి వేసుకోవద్దండి, చేదు వచ్చేస్తుంది. ఓన్లీ మెంతులు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుంది. అది కూరలన్నా కూడా ఇంగువ అనేది వాడతాను నేను రెగ్యులర్గా. మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈలోపే మనం ఇది వేగుతుండగానే దానిలోకి అందరూ శనగపిండి వాడతారండి. నేను శనగపిండిను గోధుమ పిండి 2 కలిపి వాడతాను. మీకు అది కూడా చూపిస్తాను నేను. మిక్సింగ్ అనేది అందులో పౌడరు, అదే కనుక మీరు అచ్చంగా గోధుమ పిండి వేసారనుకో చాలా బాగుంటుంది. నేను అది పూరీ కూర కింద వాడతాను అచ్చంగా గోధుమ పిండి. కానీ ఇప్పుడు దోశలోకి కాబట్టి కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి అనేది 2 కలిపి వాడుతున్నాను. నేను మీకు అది కూడా చూపిస్తాను తప్పకుండా. ఇది మగ్గేలోపు మా పాపకేమో లైట్గా ఫీవరిష్గా ఉంది. కానీ తనేమో నీరసంగా ఉంది, స్కూల్కి వెళ్తానంటుంది. కానీ వాళ్ళ డాడీ ఏమో వద్దులే స్కూల్కి, అసలుకే రోజులు బాగాలేదు, మనం పంపించామనుకో ఇంకా నీరసమైపోద్దేమో అని అన్నారు. ఈలోపు నా బాధ మొదలైందనమాట అండి. ఇంట్లో ఉన్న కాడి నుంచి ఇద్దరు కొట్టుకుంటారు. అలా కొట్టుకున్న కాడి నుంచి ఎవరు ఏదేని పెట్టుకొని కొట్టుకుంటారా అని అదొక భయం. ఆ భయంతోనే రోజంతా వాళ్ళని కాపలా కాయాలి. అలాగా కాపలా కాస్తూనే ఉండాలి వాళ్ళని. ఇందులో పసుపు, కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. వేసుకొని లైట్గా మగ్గనివ్వండి. మగ్గనిచ్చేలోపు మనం గోధుమ పిండి అలాగే శనగపిండి 2 కొద్దిగా, అంటే గోధుమ పిండి ఎక్కువ వేసుకోండి, శనగపిండి అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల కింద వేయండి. నేను మీకు క్వాంటిటీ అనేది చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల కింద వేయండి. గోధుమ పిండి 2 వేస్తే 6 ఏమో టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేయండి. ఆశీర్వాద్ వాడానండి నేను, లూజ్ అయినా వాడుకోండి పర్వాలేదు, కాకపోతే ఆశీర్వాద్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుందని అదే వాడతాను. కొద్దిగా వాటర్ పోసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలండి దాన్ని.
కొద్దిగా కూడా ఉండలు అనేది ఉండకూడదు అందులో. కొద్దిగా కూడా ఉండలు లేకుండా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీకి తగ్గట్టు కలుపుకోండి మీరు, ఉండలు లేకుండా. నేనైతే మామూలు కొద్దిగా పోసుకొని కలుపుకుంటున్నాను. మీరు మామూలుగా ఫస్ట్ వాటర్ పోసేసుకొని అందులో పొడి వేసుకొని కలుపుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఉండలు అనేది ఉండకూడదు. ఉంటే ఆ పిండిలో మనం అది పోసినప్పుడు ఆ కన్సిస్టెన్సీలో కలవదు అనమాట. పోయంగానే చెక్కపడిపోద్ది, తిప్పుకుంటూ ఉండాలి గరిటె పెట్టి. సో అందుకని కన్సిస్టెన్సీ కొంచెం వాటరీగా కలుపుకోవడం బాగుంటుంది, థిక్నెస్ లేకుండా. వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇంకేంటండి విశేషాలు? ఇంకేముంటాయిలేండి, సొల్లు చెప్తున్నా వింటాను అనుకుంటారేమో, కానీ ఏం చేస్తానండి, తప్పదు కదా. వీడియో చేసామంటే మొత్తం కంటెంట్ అంతా బాగుండాలి కదా, నేను చెప్పేదంతా. ఈలోపు మిగిలిందంతా అందులో పోసేసుకొని కొద్దిగా కలుపుకుంటూ థిక్నెస్ అనేది లేకుండా ఉండాలి. అది ఒకటి గుర్తుంచుకోండి. థిక్నెస్ అనేది లేకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. దీంట్లో కూడా అంతే, వాటర్ కన్సిస్టెన్సీని చూసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. దగ్గర పడే కొద్దీ మీరు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పి దాన్ని స్కిప్ చేసేసాను. కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో పచ్చి బఠానీ, బంగాళదుంప, క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలా వేసుకుంటే పూరీ కూర అయిద్దండి. కానీ ఇది మరి బొంబాయి చట్నీ కదా, ఇందులో ఏమి వేయరు, అసలు టమాటా కూడా వేయరు. కానీ నేనేంటంటే కొద్దిగా పుల్లగా బాగుంటుందని చెప్పి వేస్తాను. బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అనేది మీకు నచ్చుతుంది. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం. తప్పకుండా చూస్తూ ఉండండి. ఇంక ఈలోపు నాకు ఆకలేసిందండి. ఎలాగో ఇది అయిపోయింది కదా అని చెప్పి ప్లేట్లో టిఫిన్ అనేది పెట్టుకున్నాను. 2 దోశ, 1 ఇడ్లీ తింటాను నేను. డైలీ ఓట్స్ తింటాను. అయితే ఈరోజు మరి బొంబాయి చట్నీ చేశాను కదండి, అందుకని టిఫిన్ మీదకి లాగేసింది అన్నమాట ప్రాణం. అందుకని టిఫిన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు టైం 8:30 అవుతుంది. ముందు ఫాస్ట్గా నేనైనా టిఫిన్ చేసేసాను, ఎందుకంటే మా భవ్యంజీ గడికి పెట్టాలి కాబట్టి ముందు నేను ప్రిపేర్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.